అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఒక నెక్ డిజైన్ అయితే చూద్దామండి. బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి అయితే పావుదొక్క 15 ఇంచులు ఉందండి ఖర్చుతో కలిపి. నెక్ ఉన్న షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకున్నాను నేనైతే. 2.5 ఇంచు నెక్ డీప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మాత్రం నెక్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. కిందన వచ్చేసి నేను పావుదొక్క 3 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నానండి. చూసారా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఈ నెక్ డిజైన్ వచ్చేసి సింపుల్గా మనం పాట్ నెక్కి ఎలా అయితే డోరీ పెట్టి కుట్టుకుంటామో అదే విధంగా అండి. కాకపోతే పాట్ నెక్ కాకుండా కొంచెం మన వేరే షేప్లో అయితే కట్ చేద్దామండి. మొత్తం 3.5 ఇంచులు అయితే పైన ఖర్చుతో కలుపుకొని 3.5 ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ చేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూసారా ఈ విధంగా రౌండ్ షేప్ వేసేసుకున్న తర్వాత అక్కడ కొంచెం ఒక పావు ఇంచంత గ్యాప్ వదిలేసి నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఈ విధంగా అండి. కింద వచ్చేసి ఆల్రెడీ 3 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచు వరకు బయటకు ఇలా కరువు షేప్ వచ్చేలాగా, అంటే మనకు వి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అండి. ఇలా కొంచెం బయటకు తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనం పైపింగ్ వేసుకున్నా లేకుంటే క్లాత్ రివర్స్ చేసుకున్నప్పుడు కార్నర్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తుందండి. ఈ విధంగా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది డిజైన్. సింపుల్గా ఉన్న బ్లౌజ్ వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగా కనిపిస్తుందండి. చూసారా ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందామండి. ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు మనకి ఈజీగా నెక్ డిజైన్ అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ దానిపైన పెట్టేసుకోవాలండి. సేమ్ మన నెక్ డిజైన్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా మొత్తం డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలని నీట్గా క్లాత్ని సెట్ చేసేసుకొని మొత్తం డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత పైపింగ్ మనకి ఏ కలర్ పైపింగ్ అయితే దానికి వేయాలి అనుకుంటున్నారో మొత్తం నార్మల్గా రోజు ఎలా అయితే పైపింగ్ మీరు వేసుకుంటున్నారో ఆ విధంగా వేయండి. క్రాస్ పీస్ అయితే తీసుకున్నాను నేను. నీట్గా దానిపైన పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఈ విధంగా. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఆ కార్నర్స్ దగ్గరికి వచ్చేసరికి క్లాత్ని ఇలా టంక్షన్ లావట్టేసుకొని కొంచెం కుచ్చులాగా వచ్చేటట్టుగా ఉంటుందండి. చూడొచ్చారా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి. మరి కార్నర్ వరకు స్టిచ్ వేసుకోకుండా కొంచెం క్లాత్ ఉండగానే టంక్షన్ అనేది లిఫ్ట్ చేయండి. ఎక్కడ మూలలు ఉన్నా కూడా అదే విధంగా అండి. ఇలా నీట్గా ఒకసారి క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకుంటూ పైపింగ్ వేసుకున్నాం అనుకోండి, ఏ డిజైన్కైనా సరే చాలా ఈజీగా పైపింగ్ అయితే వేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్నింటికి పైపింగ్కి ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి క్లాత్ను. ఇప్పుడు మన కార్నర్ దగ్గర చూడండి చిన్న కుచ్చులాగా ఉన్నదాన్ని కొంచెం క్లాత్ను కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఓపెన్ లాగా చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే మనం పైపింగ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకోండి. మీరు ఏ సైజు వేయాలనుకున్నా పర్లేదు, ఆ సైజు థ్రెడ్ తీసుకొని ఇలా మనం క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా క్లాత్ను ప్రెస్ చేసినట్టుగా పట్టేసుకొని లోపల థ్రెడ్ పెట్టేసుకొని పైపింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా నీట్ ఫినిషింగ్ తోటి పైపింగ్ కూడా రెడీ అయిపోతుంది. చూసారా ఇక్కడ కార్నర్ వచ్చేసరికి మనం ఎలా స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా ఇలా పైపింగ్ను కూడా అదే విధంగా వేసుకోవాలండి. మన స్టిచ్ ఎలా ఉందో పైపింగ్ థ్రెడ్ను కూడా అదే విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కార్నర్ వచ్చిన తర్వాత టంక్షన్ లిఫ్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ అనేది క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా క్లాత్ని సెట్ చేసుకుంటూ మన థ్రెడ్ సైజ్ ఎంత అయితే ఉందో అదే సైజులో పైపింగ్ వచ్చేలాగా క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడు నీట్ ఫినిషింగ్ తోటి చాలా బాగా వస్తుంది పైపింగ్ అనేది. ఇలా మనకు పైపింగ్ అనేది నీట్గా వచ్చినప్పుడు బ్లౌజెస్ కూడా చాలా బాగా కుదురుతాయండి. వేసుకున్నప్పుడు కూడా లుక్ బాగుంటుంది. అదే మనం పైపింగ్ వేసేటప్పుడు ఒక దగ్గర లావుగా వచ్చి ఒక దగ్గర సన్నగా ఉన్నదనుకో చూడడానికి అంత లుక్గా ఉండదు. అందుకే ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు చూడండి ఇలా కార్నర్స్ కూడా అదే విధంగా మనం నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. కార్నర్ రాగానే టంక్షన్ అనేది లిఫ్ట్ చేసుకోవాలి. ఇలా లావట్టేసుకొని మళ్ళీ మనం కుట్టే సైడు టంక్షన్ అనేది పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే అప్పుడు ఏంటంటే కార్నర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్టండి. చూసారు కదా ఇలా నీట్గా మొత్తం అన్నిటికీ ఇదే విధంగా అండి. మనకి ఎన్ని కార్నర్స్ ఉన్నా కూడా ఇదే పద్ధతిని అయితే ఫాలో అయ్యామనుకోండి ఈజీగా మనం పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం నీట్గా పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా కార్నర్స్ అయితే ఎంత బాగా వచ్చాయో మొత్తం పైపింగ్ అదే విధంగా వేసేసుకోవాలండి. చూసారా ఇలా మన పైపింగ్ వేసేటప్పుడు మిడిల్లో ఎక్కడైనా థ్రెడ్ ఉన్నా ఏది ఉన్నా మొత్తం నీట్గా కట్ చేయండి. డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఉన్న థ్రెడ్ ఉన్నా కూడా విప్పితే మనకు అది ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో.
ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలండి. మనం లోడ్ పైపింగ్ అయితే వేసుకోలేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒకే లెవెల్లో వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. కార్నర్స్ కూడా ఇదే విధంగా నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకు పైపింగ్ అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇలా పైపింగ్ వేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం వల్ల కూడా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. మన నార్మల్ బ్లౌజ్కు పైపింగ్ బ్లౌజ్కు చాలా తేడా ఉంటుంది కదా, ఆ విధంగా పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర మీకు కొంచెం పట్టినట్టుగా అనిపిస్తే కొంచెం క్లాత్ను చిన్న పీస్ లాగా కట్ చేసుకొని చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేసేసుకొని 2 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అలా ఫోల్డ్ చేసేసుకొని కార్నర్ వరకు స్టిచ్ వేసుకొని టంక్షన్ అనేది లిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడ సైడ్కు తిప్పేసుకోవాలండి. తిప్పుకొని దాని పైన నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనకు మంచి సైడ్ చూసేటప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మీకు పైపింగ్కు డబుల్ స్టిచ్ వద్దు అనుకుంటే ఎమ్మింగ్ పద్ధతి అయినా బాగుంటుందండి. ఎంత బాగా వచ్చేసిందో చూసారా. నెక్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. నెక్ డిజైన్ అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. డిజైన్ చాలా ఈజీగా నెక్ డిజైన్ కటింగ్ అండ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపించాను. ఇక్కడైతే డోరీలు అయితే పెడుతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.